హరే పూజలకి పుట్టలకి రాళ్ళకి మొక్కి మొక్కి వచ్చాడు మహారాజ్. హరే వాడికి రాకి తెలియకుండా హరే అటుకి అటు వెళ్ళిపోయాడు మహారాజ్. హరే ఒక్క మనిషి మహారాజ్ కూడా కనబడదు. హరే ఇంకా పుట్ట ముందుకు వెళ్తా మహారాజ్. అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు. హరే మనిషి మహారాజ్, హే మనిషి మహారాజ్, హరే మనిషి మహారాజ్, హే 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 హరే మనిషి మహారాజ్. హరే పిలిచి నాకి గొంతు పోయా బాకి పిల్లలు పోయా. క్యా మహారాజ్ క్యా రే? హరే अब क्या बनाऊं? तुम नहीं आए? హరే నాకి అవతారం చూస్తే కనబడట్లేదు. అంతా తెలుసు మహారాజ్, అతనికి అంతా తెలుసు కానీ అడగాలని అడుగుతాడు. సరే కానీ మహారాజ్ బాకీ బెట్టా పోయాడు మహారాజ్, బాకీ బెట్టా పోయాడు. మీకు తెలుస్తా మహారాజ్? అరే మహారాజ్ బాకీ బెట్టా బాకీ లేకుండా పోయాడు మహారాజ్, బాకీ లేకుండా పోయాడు మహారాజ్. బాకీ అబ్బాయి ఇంటికి వదిలి అటు వెళ్ళిపోయాడు మహారాజ్. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? అది మహారాజ్. ఇప్పటికీ అర్థమైంది నీకు మహారాజ్? అలా అవుతుంది పోయి ఇవాళకి పోయి చాలా రోజులైంది మహారాజ్. అలా రోజులంటే एक वर्ष में एक 2 वर्ष में देखिए इस महाराज ఆవిడకి వెళ్ళిపోయాడు మహారాజ్. మరి ఎక్కావా ఎక్కడ? ఎక్కాను మహారాజ్, ఎక్కాను మహారాజ్. పట్టాలనగా పుట్టాలనగా రాళ్ళనగా రప్పలనగా లాగి కాళ్ళు పాత కూర ఖానా మోలే వాడా పడిపోయింది మహారాజ్. సరే మరి ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? పొద్దున్నే లేస్తాడు మహారాజ్, వాడికి చూస్తా దీనికి లేస్తా చూస్తా దీనికి లేస్తాడు మహారాజ్. వారికి చూసేది పొద్దున్న రాదు మహారాజ్, వాడికి లెగుస్తా ఎర్రగా గుంట చక్రంలా ఉంటాడు. ఓ సూర్య భగవానుడా? వాడికి చూస్తాడు మహారాజ్, దీనికి లేస్తాడు, ఏదో 2 మాటలకి చెప్తాడు మహారాజ్. అంటే పొద్దునే లేస్తాడు, లేస్తాడు లేచి 2 మాటలు అంటాడు. 2 మాటలు అంటే కాఫీ అంటాడు. अरे थक तो हमने क्या हुआ क्या बोले? अरे काफी आता अरे फोटो फोटो हार की अरे अति चढ़ा मतलब महाराज हार की पाप बुद्धि मत महाराज. మరి అన్నం అంటాడా? अरे తిండి పోతు महाराज ఎప్పుడు చూసినా అన్నం. మరి ఏం చెబుతాడే? అరే 2కి 2 పలుకుతాడు महाराज. 2కి 2 పలుకుతాడు महाराज. 2 మాటలు చెప్తాడు. 2 మాటలు చెప్తాడు महाराज, 2 మాటలు చెప్తాడు. అయితే రామ అంటాడేమో. అరే రామా లేదు గీమా లేదు. అరే చెట్టు వెనక కోతిని చంపినాడు వాడు. అరే వాడికి రామా కాదు, లేదు महाराज. నువ్వు ఎక్కడ దొరికావు నాకు పొద్దునే. अरे बेटी महाराज अरे बागी में మధ్య పడ నడుచుకున్నా. ఇప్పటికీ చెప్పిన మాట చెప్తాడు महाराज, ఇప్పటికీ చెప్పిన మాట బ్రహ్మం అంటావా? బ్రహ్మం అంటాడు महाराज. బాకీ బేట చూకి అర్తులు చెప్పండి महाराज. మరి అట్లయితే బ్రహ్మం మర్చిపోయా. నాకు పక్కన కనిమలే పల్లి. ఆగు కనిమలే పల్లె ఉంది అమ్మా. పద ఆగమంటాడే నీ బాబుసి महाराज. బ్రహ్మం గారు అని మహాత్ముడు మాకి బేట ఉంటాడు महाराज. అక్కడికి వెళ్ళి ఉంటారు, చూపిస్తాను. కొంచెం నీకే ముఖం మీద పుండు పుట్టుద్ది महाराज. మాకి బేటకి చూపి महाराज. ఎవరికి అయినా మంచి చెప్తే పుండే కదా महाराज పడేది.
నీకే పుండు పుండు వస్తుంది మరా అరే నేను చెప్పేది ఏది అర్థం కాదనుకుంటా చాలా దొరకాలి నువ్వు అంటావు పొద్దు పొద్దునే అరే దేవుడికి మాటలు చెప్పానన్నా పుండు వస్తుందంటే తీసుకెళ్తుంది ఏం మహారాజీ సరే తీసుకెళ్తాలే తీసుకెళ్ళండి హిమాలు ఉన్నాయి మరి నీతో నేనే అడుగుతాను పాల్గొని దేవుడు కాడి ముందు దండం దండం మహారాజ్ బాకీ రావట్లేదు మహారాజ్ అరే బొమ్మకి అంటాడు సరే మీ అబ్బాయిని చూపిస్తాను నాకు ఇస్తావా అరే పచ్చవాతం వచ్చిందా హే మహారాజ్ హిటి 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 పచ్చవాతం అరే ఏంటి అవును ఇకాదయ్యా ఎవరికి చూపిస్తారు అరే చూపిస్తాను చూపిస్తాను నీకు అడిగింది ఇస్తాను నాకు పెట్టాకి చూపి మహారాజ్ అబ్బాయి అంటున్నా अरे हाकी कला हाकी ना भाई छंदा भी మరి ఒకవేళ అరే భారత్ ఇంటికి పోతానా భారత్ నేను ముద్రని తీసుకొచ్చాను అరే నీకి తీసుకురాలేదు అనుకో నీకి సంగతి నీకి బేटा संग खैमा 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 होता है నాయన కుమార తల్లి ఇంటికి కదా మీ తండ్రి గారి మాట ఈ రుద్రాక్షమాలు ఎలా ఈ కాషావాసంలో నాయన ఇవన్నీ మనం మొట్టమొదటి చూసిన పరిగె చెప్పరా మన ఇంటికి పోదాంరా నాయన నేను దేవదేవుని విడిచి రాజాలను 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 తల్లి కొడుకా మము వీడి వచ్చుట కూడదయ్యా. పోగి పోసిటివి ఏమి న్యాయమయ్యా ఎవరు నేర్పిన ఈ విద్యలు ఎందుకయ్యా ఇకనైన ఈ పూజలు మానుమయ్యా తనయా 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 అమ్మా నాయనా ఈ శుభశాల ప్రపంచమునందు 84 లక్షల రకాల జీవరాశులు తిరుగుతాయి 84 లక్షల రకాలు ఈ 84 లక్షల రకాల జన్మలు ఎత్తితే గాని కడసారి జన్మ ఈ మానవ జన్మ మనకు లభించబడాలి తల్లి ఏ మతమైననేమి ఏ మార్గమైననేమి తల్లి జన్మలల్లిట
అమ్మా 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 నాయన కుమారా మన మతము మాత్రము గురువు లేరా ఖురాన్ అనే గంధము లేవా నాయన నీకు కావాలన్నా మన మతంలో మఠం కట్టించదు నా మాట విని నాయన మన ఇంటికి పోదాంరా నాయన నేను ఈ దేవదేవుని విడిచి రాజాలను 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 తల్లి వలదు మన కులంలో చక్కని కళ్యాణం తెచ్చి నీ వివాహం చేసి మీ పెళ్లి మీరు కళ్ళారా చూసుకుంటాం నాయన. ఈ పసితనమున నాకు వివాహం అదేమి కుమారా? మరో సంసార సాగరంలో ఈ దేహము అనిత్యమని తెలియదా? ఈ భోగభాగ్యాదులు అశాశ్వతమని తెలియదా తల్లి? అమ్మా,
కన్న మమకారము చేత నీవిట్లు అనుతున్నావు గాని ఈ దేహముపై నీకెందుకమ్మ ఇంత వ్యామోహము? ఈ దేహము యొక్క రహస్యము తెలిపదు, సావధానముగా విను. ఈ దేహములో ఏమేమి ఉన్నదో తెలుసా తల్లి? మలమూత్ర సమస్య తల్లి, మలమూత్ర సమస్య, మాంస రుధిర శల్య మాత్రమైనట్టిది మాయబొమ్మ. కలిమిలేములలోన కష్ట సౌఖ్యాల కన్నా తొడను చింతించునే తోలు బొమ్మ. కామమూర్ఖులకిది, కామంతో కనుగప్పిన వాడికంట ఈ బొమ్మ బంగారు ప్రతిమలాగా ఉంటుంది అంట తల్లి. కామమూర్ఖులకిది కనకంపు బొమ్మ. విశ్వ విజ్ఞాన పరులకు వెర్రి బొమ్మ. బ్రహ్మవేత్తలకు బ్రహ్మజ్ఞానులకు ఇది వచ్చి వెర్రి బొమ్మ అంట తల్లి. ఎచట నుండి ఏ తెంచెనో ఎచటకే గగలదో సుంత ఎరుగది గాలి బొమ్మ. అమ్మా అమ్మా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మా ప్రెసిడెంట్ గారు, అన్నదాన సమాజ ప్రెసిడెంట్ గారు సిద్ధయ్య గారిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారిని వారి కుటుంబాలను జగద్గురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్రుడు ఆ జేజనైన సర్వదా సహస్రదా కాపాడి రక్షించాలని మనసా వాచా ప్రార్థన. తల్లి, ఇందుండు జీవాత్మ వేరైన పిదప ఇది ఎందులకు కొరగాదని తెలియదా తల్లి? ఏనుగు చనిపోతే 1000 రూపాయలు, ఈ దేహం చనిపోతే మట్టి పోలే తల్లి. ఆత్మ వెళ్ళినదే అగ్నిహోత్రుని ఈ ప్రాణము పోయిన దేహము అగ్నిహోత్రుని పాలు. కఠిన శల్యములు గంగపాలు మీద కపిల బట్ట. చనిపోయిన తర్వాత ఈ బట్ట మీద కపిల బట్ట మేటి చాకలి పాలు. ఈ జీవుడు కాల యముని పాలు. నమ్ముకొనుకో తల్లి, దీని నమ్మబోకు దేహమన్నా బంధుమిత్ర పుత్ర కలత్రాదులు ఏకమై తల్లి, మనకు ఇంత ధనమున్నను, ఇన్ని మేడ విద్యులున్నాను, ఇంతమంది బంధువులున్నను కూడా ఈ ప్రాణము పోయిన పిదప కాళ్ళు చేతులు తల్లి, ఈ దేహమును నేనెంత పాలు పోసి పెంచినను. శృంగార శృంగార సుకుమారమైన ఈ శరీరము ఎలాంటి శరీరం అయినా తల్లి
వచ్చిన తర్వాత భగ్గుమను కాలు అగ్నిలో పడవయించి కాల్చెదరమ్మ. అప్పుడు తోడు రాను ఎవ్వరు గంట, తోడు రాను ఎవ్వరు గంట, అగ్నిదేవుడు తోడే నీకు, తోడు రాను ఎవ్వరు గంట, అగ్నిదేవుడు తోడే నీకు. ఈ మట్టి బొమ్మ మాయ బొమ్మ తల్లి, మట్టిలో నా పుట్టిందమ్మ, మట్టిలో నా పెరిగిందమ్మ, మట్టిలో నా ఈ బొమ్మ మాయమైపోయి. దీని నమ్మవు కావున నీ మనమున నీవే తెలుసుకోండి. పట్టడాను అసలు పట్టాను నాయన, నోయిరాను నవ్వు చూసుకున్నాను. నా మాట విన్నారా? మన ఇంటికి పోతావురా నాయన. దేవుని విడిచి రాజాలేను తల్లి, నా జన్మ కడతేరు మార్గమేదియో తెలుసుకొని వచ్చేదను తల్లి. నీ ఇంటికి దయచేయము తల్లి. ఇన్నరా కుమారా, ఇన్నదే కొలదమ్మ ఓ తల్లి, కొలదమ్మ మాయమ్మ, కొలదు వలదు దుఃఖము. కొలదమ్మ ఓ తల్లి, కొలదమ్మ మాయమ్మ, కొలదు వలదు దుఃఖము. ఎన్నాళ్ళు గడచిన ఎవరు శాశ్వతమమ్మ, ఎన్నాళ్ళు గడచిన ఈ భూమి మీద ఎవరు శాశ్వతం తల్లి, ఎన్నాళ్ళు గడచిన పలదమ్మ ఓ తల్లి, పలదమ్మ మాయమ్మ, అయినా కుమారా, ఎంత చెప్పినా వినకుండా విన్నానా? కొడుకా ఇన్నవదేలరా
పనులు చేయనీకు దోషమౌ. అడియాస నెల చెందదవు కుమార విడుదల నా మాట నిప్పుడు పనిగొని శ్రీ వీర గురువి